భారీ వర్షం మరోసారి వణకించింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వాన కురిసింది. వాన ముప్పు హైదరాబాద్ వాసులకు ఇంకా తప్పిపోలేదు. ఇవాళ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 1:30 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తోందని తెలిపింది. ఇక మధ్యాహ్నం 1 తర్వాత భారీ వర్షం పడుతుందని అంచనా వేసింది. ఈ వాన సాయంత్రం వరకు కొనసాగుతుందని తెలిపింది. కాగా షేర్లింగంపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లో అత్యధికంగా 123.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షం పడిందని వాతావరణ శాఖ తెలిపింది. రైట్, ఇది అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సందీప్. హైదరాబాద్ నిన్న వర్షం అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. దాదాపుగా మొత్తం హైదరాబాద్ నగరం చుట్టూరుగా పెద్ద ఎత్తున భారీ వర్షం నమోదైంది. సుమారు 10 సెంటీమీటర్ల పైగా పలు చోట్ల వర్షపాతం నమోదైంది. అయితే మనం చూస్తా ఉంటే నిన్న సాయంత్రం నుంచి కూడా ఒక్కసారిగా 6 గంటల నుంచి మొత్తం నగరంలో పరిస్థితి మారిపోయింది. పెనుగాళ్లతో కూడినటువంటి భారీ వర్షము పలు చోట్ల, ముఖ్యంగా హైదరాబాద్ కు సంబంధించినటువంటి మాదాపూర్, షేర్లింగంపల్లి, ఇటు ఎల్బీ నగర్, ఉప్పల్, మొత్తం అన్ని చోట్ల నగరానికి సంబంధించి అన్ని చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షం నమోదైంది. సో మనం ప్రస్తుతం మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారము, అధికారికంగా వాతావరణ శాఖ ప్రకటించిన సమాచారం ప్రకారం దాదాపుగా ఇది తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటేనేమో హైదరాబాద్ లో తెలంగాణ వ్యాప్తంగా అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపుగా ఆత్మకూరులో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో దాదాపు 16 సెంటీమీటర్ల వర్షం నమోదైందంటే ఎంత భారీ వర్షం కురుస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక హైదరాబాద్ పరిధిలో దాదాపుగా 10 సెంటర్లలో 12 సెంటర్లలో 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. అందులో షేర్లింగంపల్లిలో దాదాపుగా 14 సెంటీమీటర్లు, అదేవిధంగా సరూర్ నగర్ లో 12.8 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ లో 12.7 సెంటీమీటర్లు, అదే రకంగా యూసుఫ్ కూడా సంబంధించి 12.4 సెంటీమీటర్లు, ఉప్పల్లో 11.7 సెంటీమీటర్లు, సరూర్ నగర్ 11.3 సెంటీమీటర్లు, షేక్పేట్ 11 సెంటీమీటర్లు, అమీర్పేట్ 10 సెంటీమీటర్లు, అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఉప్పల్ సంబంధించినటువంటి మరొక ఉప్పర్లో పలు స్టేషన్ సంబంధించి 10 సెంటీమీటర్లు. ఇట్లా మొత్తంగా చూసుకుంటే బండ్లగూడ, షేక్పేట్ ఇవన్నీ చోట కూడా దాదాపు 10 సెంటీమీటర్ల పైగా కూడా వర్షపాతం నమోదైంది. సో మరోసారి ఈ రోజు కూడా అలాంటి పరిస్థితి ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. ఎందుకంటే నిన్న వర్షం ఎంత బీభత్సం సృష్టించిందో తెలుసు. సాయంత్రం తర్వాత ఒక్కసారి కుండపోత వర్షానికి ఎక్కడికక్కడ నగరంలో ట్రాఫిక్ జాములు, రోడ్లపైకి వరద నీర, కొన్ని చోట్ల అయితే మనం చూసాము ఆ నీళ్లలో కాళ్ళు తేలియాడుతున్న పరిస్థితి. ఒక శ్రీనగర్ కాలనీ అయితే ఒక యువకుడు ఆ వరద నీటిలో కొట్టుకుపోయే పరిస్థితి కనిపించింది. పలు చోట్ల వాహనాలు కూడా ఆ నీళ్లలో కొంత కొట్టుకుపోయే పరిస్థితి కనిపించింది. సో దీనికి తోడు వర్షానికి తోడు గాలి కూడా తోడు కావడంతో పలు చోట్ల ఆ వృక్షాలు కూడా నీలకూలాయి. సో మరొకసారి ఈ రోజు కూడా అంతకు అంటే ఆరెంజ్ అలర్ట్ కూడా ఇచ్చారు హైదరాబాద్ నగరానికి. సో మరొకసారి దాదాపుగా 10 సెంటీమీటర్ల పైగా వర్షం కూడా ఈ రోజు కూడా మధ్యాహ్నం తర్వాత నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్తాను. సో నగరవాసులకు మరొకసారి హెచ్చరిక జారీ చేస్తోంది వాతావరణ శాఖ. నిన్నటి అనుభవం దాదాపుగా మధ్యరాత్రి వరకు కూడా ట్రాఫిక్ ఉందని చెప్పేస్తే చూస్తే పరిస్థితి ఎంత బీభత్సంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఈ రోజు కూడా అట్లాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు నగరవాసులు అవసరమైతే, మరీ అత్యవసరమైతే తప్ప ఈ వర్షం సమయంలో బయటకు రాకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఇంటి మట్టునే ఉండండి. వీలైతే వర్క్ ఫ్రం హోమ్ చేసుకోండి, లేకుంటే ఆఫీసులో ఉంటే వర్ష సమయంలో ఆఫీసులో ఉండండి తప్ప బయటకు వచ్చి ట్రాఫిక్ లో చిక్కుకోవడం, లేనిపోని ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి అని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీనికి తోడు ప్రభుత్వం కూడా నగరంకు సంబంధించి అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్న క్రమంలో అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మొత్తం అధికార బృందానికి, హైదరాబాద్ సంబంధించి జిహెచ్ఎంసీ బృందానికి, అదేవిధంగా పోలీస్ సంబంధించి ఆ సిఎస్, డీజీలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఫోన్ లో మాట్లాడి వాళ్ళను అలర్ట్ చేశారు. ఇట్లాంటి పరిస్థితి అయినా ఉత్పన్నమైన సిద్ధంగా ఉండాలి. ఎప్పటికప్పుడు హైదరాబాద్ నగరంలో
హైదరాబాద్ నగరంలో మొత్తం కూడా వాతావరణ సంబంధించి హెచ్చరిక నేపథ్యంలో హై అలర్ట్ గా ప్రకటించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మొత్తంగా మరొకసారి నగరానికి వర్ష సూచన ఉందని ఒక హెచ్చరికతో మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించినట్టుగా తెలుస్తా ఉంది సందీప్. థ్యాంక్ యూ రాధాకృష్ణ. రెడీ 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 పెట్టు 2 కార్లకు పెట్టు.